నమస్కారం అండి. నా పేరు నారాయణ. బైరంపల్లి గ్రామం, అల్లంపూర్ మండలం, జోగులాంబ గద్వాల డిస్టిక్. మాది వచ్చేసి 2.5 ఎకరాలు పొలం. ఎన్ని ఎకరాలు వేసారు? 2.5 ఎకరాలు వేసినాము. మీది ఇది కంపెనీ అది? క్యాస్పియన్ కంపెనీ, రకం వచ్చేసి 5252 వేసినాము. క్యాస్పియన్ సీడ్స్ రకం 5252 వేసినాము. ఈ సంవత్సరం కొత్తగా వేసినాము. మా ఊర్లో దాదాపు ఒక 40 రైతులు 50 రైతులు దగ్గర వేసినారు. ఈ సీడ్ ఈసారి 50 మంది రైతులు వేసినారు. అయితే ఎవరిదైనా చెప్పుకోదగ్గట్టు ఉంది. మా అందాజ వచ్చేసి 30-35 పైన వచ్చేది అన్నట్లు అంచనా ఉంది. ప్రతిసారి వేసిన సీడ్ల కన్నా ఈ సీడ్ బాగా మంచిగా కనబడుతుంది. ఏమన్నా తెగులు అట్లాంటిది కనబడుతుంది? ఇంతవరకు అయితే ఏం తెగులు లేదు. కొంచెం పురుగు శాతం కూడా అడ్వాంట కన్నా పురుగు శాతం కూడా తక్కువనే ఉంది. మొక్క ఎట్లుంది నీకు చిన్నప్పటి నుంచి? బాగా గాఢంగా వస్తుంది, బాగా బలంగా వస్తుంది మొక్క కూడా చిన్నప్పటి నుంచి. మన అడ్వాంటకు తగ్గకుండా వస్తుంది. అడ్వాంట కన్నా పురుగు శాతం అనేది చాలా తక్కువ ఉంది. ఈ కంకి ఎన్ని లైన్లు ఉంది? రౌండ్ వచ్చేసి 16 లైన్ ఉంది. 16 ఉంది. నిలువ వచ్చేసి 42-40 పైన ఉంది. మీ తోటి రైతులకు మళ్ళీ చెప్పుకోవచ్చు కదా ఇది? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎన్ని రోజులైంది ఈ ప్రోడక్ట్ ఇప్పుడు వేసి? 110 రోజులైంది సార్. 110 రోజులైంది. ఎక్కడ తీసుకున్నారు? అల్లంపూర్లో లక్ష్మణ ట్రేడర్స్ అని ఉంది షాపు, అక్కడ తెచ్చుకున్నారు. మీరు ఇది కాక ఇంకా చేశారా వేరే? కూడా వేసినాము. దాంట్లో దీంట్లోకి ఎట్లుంది తేడా? కొంచెం ఇదే బెటర్ గా కనబడుతుంది. మాస్టర్ వేసినాం, అది దానికన్నా ఇది కొంచెం బెటర్ గా ఉంది. ఇదే బాగా కనబడుతుంది. సరే, క్యాస్పియన్ సీడ్స్ అయితే ఇబ్బంది ఏం లేదు సార్. ఎవరైనా ఆలోచించకుండా వేసుకోవచ్చు. ఇది ఇంకా నవంబర్లో వేస్తే ఖచ్చితంగా 45 అట్లా వచ్చేటట్టు ఉంది. 45 క్వింటాల పైన వస్తుంది. ఇప్పుడు ఎండాలి కదా సార్. ఇప్పుడు మార్చి సగం అయిపోతుంది. మేము ఇంకా 10 రోజులు తడి పెడితే 10 రోజులు అవుతుంది. దాదాపు మార్చి ఎండింగ్ అయిపోతుంది. మార్చి ఎండింగ్ లోపల కూడా పంట ఈ విధంగా వచ్చిందంటే, మనం నవంబర్లో వేసినామంటే చేతికి జనవరి ఫిబ్రవరిలో క్లోజ్ అయిందంటే దిగుబడి అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. నీకు మొక్క అయితే ఎక్కడ ఎండాలంటే కనపడలే, ఏం లేదు సార్. పచ్చగా అట్లే ఉంది. 110 రోజులు అయినా కూడా పచ్చగా ఉంది. ఓకే అన్న, ధన్యవాదాలు.